కాకినాడ జిల్లా తుని చిన్న అరసవెల్లిగా పేరుగాంచిన నోకాలమ్మ గుడి వీధిలో ఉన్న సూర్యనారాయణమూర్తి గుడి ఆవరణలో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు ఆలయ కమిటీ అందరూ కళ్యాణం జరిపించి లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహిస్తారు. సూర్యనారాయణమూర్తి కమిటీ ప్రతి రథసప్తమి రోజు ఆ స్వామివారి కళ్యాణం జరిపించి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున జరుగుతోంది. ఇందులో భాగంగా కోలాటాలు, ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రెసిడెంట్ అడ్డాల స్వామినాయుడు, సెక్రటరీ చింతమనేడి బుల్లిరాజు, వైస్ ప్రెసిడెంట్ గెడ్డమూరి రమేష్, జాయింట్ సెక్రటరీ చదరం ప్రసాద్, ట్రెజరర్ శీలపరిశెట్టి వెంకటరామరాయణుడు తదితరులు పాల్గొన్నారు. మనకి నిగ్రహం ఇచ్చిన దాతలు ఆడారి స్వామినాయుడు గారు, వారిని వారి కుటుంబాన్ని సదా సూర్యనారాయణ గురించి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అరసవెల్లిగా పేరుగాంచిన నోకాలమ్మ అమ్మవారి గుడి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర ఇవాళ కళ్యాణం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు ఈ ఆలయ కమిటీ అందరూ కూడా కళ్యాణం జరిపించి లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో వెరదిల్లాలని చెప్పేసి సంకల్పం చేస్తూ ఇక్కడ ఈ సూర్యనారాయణమూర్తి కమిటీ ప్రతి రథసప్తమి రోజు ఆ స్వామివారి కళ్యాణం జరిపించి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు చేయడానికి సంకల్పించారండి. అలాగే మీ అందరి సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఇలా అందిస్తూ మా ఈ కమిటీని ఇంకా అద్భుతంగా ముందుకు నడిపించాలని మా కమిటీ తాలూకా ఆలోచన ఇంకా మీరు సహకరిస్తే ఇంకా ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా కమిటీకి మీ అందరి సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ విఘ్నాయ నమః, శ్రీ సూర్యభావాయ నమః. ఇది 16వ వార్షికం అండి. ఇలాంటి ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది, రంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆనందపరిచి చాలా మహోత్సవం ఉందని ప్రతి ఒక్కరు భక్తులతో కోరుకుంటున్నారు. ఇట్లా ఆలయ కమిటీ